మీ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం వల్ల అంటే కొంతమంది గుండెల మీద కూర్చుని పీక మీద కత్తి పెట్టి నువ్వు ఫలానా వారి పేరు చెప్పకపోతే నీ గొంతుక కోస్తాము అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తాను కానీ వేరొక పేరు నా నోటి నుంచి రాదు అంటే తెగిపడిన తలలను కూడా మనం ఈ మధ్య చూసాం. ఆ సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయి. ఒక కుటుంబం కూడా ఉంది. నందం సుబ్బయ్య గారు అలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఆయన ఒక చంద్రయ్య ఇన్సిడెంట్ అలాంటిదే. సో చంద్రయ్య గారు టీడీపీలో ఉంటూ టీడీపీ కోసమే బ్రతికినటువంటి వ్యక్తి. ఆయన ఆ కుటుంబం పట్ల జరిగినటువంటి అమానుషాన్ని కూడా ఒకసారి విందామండి. మాది మాచర్ల నియోజకవర్గం. మా నాన్నగారు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఒక బీసీ అనే కారణంతోనే మా నాన్నగారిని గొంతుపై కత్తి పెట్టి నువ్వు జై జగన్ను నేను వదిలేస్తా అంటే మా నాన్నగారు జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచాడు తప్పితే జై జగన్ అనకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి మా నాన్నగారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి అధికారం కాదు ఇచ్చింది, ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఆ ఆత్మగౌరవాన్ని చంపుకోవడానికి మా నాన్నగారు ఈరోజు ప్రాణాలు విడిచాడు తప్పితే తెలుగుదేశం పార్టీని ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆ కండువా కప్పుకొని చనిపోయాడు. మా కుటుంబానికి ఈరోజు కూడా లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు, మా ఇన్ఛార్జ్ జోలగండి బ్రహ్మారెడ్డి గారు మా కుటుంబాన్ని ఎంతో అండగా ఉండి ఈరోజు నా చదువుకు కానీ మా సిస్టర్ చదువుకు కానీ అన్ని విధాలుగా మన తెలుగుదేశం పార్టీ అండగా ఉండి మమ్మల్ని చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో పుట్టడం కానీ ఒక పార్టీ కోసం పనిచేయడం అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అలాంటి కార్యకర్తలు. మా నాన్న లాంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు మన తెలుగుదేశం పార్టీలో. అలాంటి వారి కార్యకర్తలని నాయకులు, సీనియర్ నాయకులు కూడా అందరూ గమనించి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాం సార్. ఇది చాలా దారుణమైన ఘటన. పొద్దున పూట చంద్రయ్య గారు బయటికి వెళ్తుంటే వైకాపా నాయకులు దాడి చేసి కత్తి పెట్టారు. ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, నేను వదిలేస్తానని చెప్పి ఆయన అన్నాడు నా ప్రాణం తీసేయండి. కానీ నా నోరు నుంచి జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం వస్తుందన్న ఇప్పుడు చంపేశారు. నేను అందుకే చెప్తున్నా జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. కానీ నేను ఒకటి మర్చిపోతున్నా, ఆత్మ అభిమానం డబ్బులతో కొనలేరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం. ఎంత అన్యాయం అండి ఇది! ఏం తప్పు చేశారని అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీ కోసం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడకూడదా? మనం మాట్లాడకూడదా? ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మొదట్లో అరెస్ట్ చేస్తే, దాడి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వాలేదులే అనుకున్నారు. తర్వాత బీసీ సోదరులపైన దాడి చేస్తే బీసీ సోదరులు కదా మనకెందుకులే అనుకున్నారు. దాని తర్వాత దళితులపైన దాడి చేస్తే ఆ దళితుల సోదరులు మనకెందుకులే అనుకున్నారు. ఇట్లా మైనార్టీ సోదరులపైన దాడి చేస్తే మైనార్టీ సోదరులకు చెందిన విషయం మనకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలపైన దాడి చేస్తున్నారు. ఏకంగా పోలీసులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మీరందరూ భయంలో బతుకుతున్నారు. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధానం నచ్చపోతే సంఘాలు మాట్లాడేది, ఒక పాలసీ సరిగా లేకపోతే రోడ్డెక్కి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఏమయ్యారండి? సమాజం మొత్తం ఒక భయంలో బతుకుతుంది. వాట్సాప్ లో ఒక ఫార్వర్డ్ పెడితే కేసు, రోడ్ ఎక్కితే ఏకంగా జైలుకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే 5 కోట్ల ఆంధ్రుల్లో చైతన్యం రావాలి. అందుకే మేము చెప్పాం సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇంకెన్ని ఉదాహరణలు కావాలండి ఈ ముఖ్యమంత్రి సైకో అనేదానికి? ఇలా ఎంతమంది
అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని, తండ్రుల్ని చంపుతారు. నేను ఒకటే చెప్తున్నా వైకాపా నాయకులకి, వడ్డీతో సహా ఈ లోకేష్ చెల్లిస్తాడు. నేను ఎవ్వరిని వదిలిపెట్టను. లోపలేసి శిక్ష పడే వరకు మీ లోకేష్ పడుకోడు.